జనాల క్యాష్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. డబ్బులు డ్రా చేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు పబ్లిక్. 3 రోజులు బ్యాంకులు బంద్ కావడంతో పాటు ఏటీఎంలు పనిచేయకపోవడంతో జనాల ఇబ్బందులు రెట్టింపవుతున్నాయి. ఎక్కడో చోట ఏటీఎంలు పనిచేస్తే వాటి ముందు బార్లు తీరుతున్నారు పబ్లిక్. వరుసగా 3 రోజులు బ్యాంకులకు సెలవులు రావడంతో జనాల క్యాష్ కష్టాలు రెట్టింపయ్యాయి. ఏటీఎంలలో కూడా డబ్బులు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. ఎక్కడ చూసినా ఏటీఎంల ముందు నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. ఎక్కడో ఓ చోట ఏటీఎంలు తెరిచి ఉంటే వాటి ముందు గంటల తరబడి క్యూ లైన్లలో నిల్చుంటున్నారు జనం. అయినా డబ్బులు వస్తాయనే నమ్మకం లేదు. ఎప్పుడు ఏటీఎంలో క్యాష్ అయిపోతుందో తెలియని పరిస్థితి ఉందంటున్నారు. పిల్లలను తీసుకొని వచ్చాము, ఇబ్బంది అవుతుంది, డబ్బులు లేవు, వచ్చా రావడం పోవడం అవుతుంది కానీ డబ్బులు మాత్రం చాలా లైన్ ఉంది. జెంట్స్ మాత్రం ఇంట్లో పనులు కూడా అయితే లేవు. లేడీస్ తీసుకొని వచ్చి డబ్బులు తీసుకెళ్లాల్సి వస్తుంది. అది ఇక్కడ కూడా 2000 వస్తున్నాయి. 2000తో నేను సరిపోతుంది అంటే ఏం సరిపోతుంది ఈ రోజుల్లో. రూమ్ రెంట్ కట్టాలంటే ఆయన రూమ్ ఒకటే చెప్తున్నాడు. 2 days వరకు అమౌంట్ ఇస్తే ఉండండి, లేకపోతే కాల్ చేయండి. మేము పొద్దున డ్యూటీకి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడ రావాలి. రాత్రి మొన్న పోయిన వారము 8:15కు నిలబడితే రాత్రి 1:30కు వచ్చేది అన్నమాట. ఇంత కష్టాలు మాకు ఈ జిందగీలో ఇట్లాంటివి చూడలేము. త్వరగా మాకు కోలుకునేటట్టు చేయాలని మేము విన్నవించుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లాలో జనాలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. బ్యాంకులకు సెలవులుండటంతో ఏటీఎంలే దిక్కయ్యాయి. ఎక్కడో ఓ చోట ఏటీఎం తెరిచి ఉంటే అక్కడ కిలోమీటర్ల దూరం క్యూ కడుతున్నారు జనం. సదాశివపేట, నర్సాపూర్, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్లో ఏటీఎంలు మూతపడ్డాయి. దీంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు జనం. రోజువారీ ఖర్చులకు కష్టమవుతుందని చెప్తున్నారు. ఎవరూ అప్పు ఇచ్చే పరిస్థితి కూడా లేదంటున్నారు. 3 రోజుల నుంచి వస్తున్నాం, వెళ్ళిపోతున్నా. పొద్దున ఉదయం 6 గంటలకు వస్తున్నా, అయిపోయినాయి అంటే వెళ్ళిపోతున్నా. ఇక్కడ రోజు అప్ అండ్ డౌన్ ఛార్జెస్ 100 చిల్లర వచ్చేస్తుంది. తిందామంటే జేబులో డబ్బులు లేవు. ఫ్రాక్చర్ అయిన కాలుతోని ఇట్లా లైన్ లో నిలబడి ఉన్నా. 3 రోజుల నుంచి వస్తున్నా, మరిపోతున్నా. మరి ఇంకా ఏం చేయాలా? ఇయ్యాలనుకుంటే రూమ్ రెంట్ అయినా వచ్చి నిన్న మళ్ళీ మరిపోయిండు. మరి కాల్ చేపిస్తే కాల్ చేయాలి. అంతకంటే ఎక్కువ ఏం లేదు. 3 రోజుల నుంచి ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నా డబ్బులు దొరకడం లేదంటున్నారు పబ్లిక్. 4-5 గంటలు ఏటీఎం ముందు క్యూలో నిల్చుంటే తమ దగ్గరకు వచ్చేసరికి డబ్బులు అయిపోయాయని చెప్తున్నారు.